ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పురందరదాసుల కీర్తనలతో పరిమళించిన తిరుమలగిరులు. నారాయణగిరి ఉద్యానవనంలో మలయప్ప స్వామికి స్వర నీరాజనం. హనుమంత వాహనంపై రామచంద్రుడి అద్భుత కటాక్షం. తిరుపతి కోదండ రామాలయంలో సహస్ర కలశాభిషేకం. చదువుతో సాధించలేనిది ఏదీ లేదు. టీటీడీ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడం అదృష్టం. స్టూడెంట్స్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానోత్సవంలో టీటీడీ ఈవో. అపర నాదస్వర స్వరూపులు, కర్ణాటక సంగీత శ్రేష్ఠులు, దాసభక్తులు శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవాలతో సప్తగిరులు స్వరగిరులుగా శోభిల్లాయి. శుక్రవారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. తిరుమల గిరిల్లోని నారాయణగిరి ఉద్యానవనం భక్తి భావంతో పరిమళించింది. నారద మహర్షి సంభూతులుగా ఈ భువిపై అవతరించి కర్ణాటక సంగీత ప్రపంచంలో ఎనలేని కృషి సల్పిన సంగీత వాగ్గేయకారులు, నిజమైన హరిదాస తత్వానికి అర్థం చెప్పిన మహనీయులు పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా నిర్వహిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా 3వ రోజైన శుక్రవారం సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పురందరదాసుల ఆరాధన సంకీర్తన గోష్ఠి గానం వీణుల విందుగా జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దివ్యాభరణ భూషితులై తిరుచిపై ఆసీనులై మాడవీధుల్లో విహరిస్తూ ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి వేంచేశారు. అక్కడ చక్కని పూతోరణాలతో సిద్ధం చేసిన ఊయలను అధిష్ఠించిన మలయప్ప స్వామి దేవేరులు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచార కైంకర్యాలతో మంగళకర నాదస్వర ధ్వని, వేద మంత్రోచ్చరణలతో ఊంజల్ సేవ నిర్వహించారు. ఆపై టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల పర్యవేక్షణలో వందలాదిగా విచ్చేసిన దాస సాహిత్య కళాకారులు సామూహికంగా దాసరత్న కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులు అద్భుత హావభావాలతో ప్రదర్శించిన నృత్య నీరాజనం ఆద్యంతం భక్తలోకాన్ని మురిపించింది. హనుమంత వాహన సేవలో శ్రీ కోదండరాముని దర్శన భాగ్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. తిరుపతిలోని పురాతన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం హనుమంత వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని శుక్రవారం సహస్ర కలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ముఖమండపంలో విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివారికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ.
కార్తీక అమావాస్య ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ కోదండరామస్వామి వారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. జగదభిరాముడు శ్రీరాముడు చేత కోదండాన్ని ధరించి ప్రియభక్తుడైన ఆంజనేయుడిపై వేంచేశారు. అర్చకులు స్వామివారికి మహా నీరాజనాలు అందజేసి తిరువీధుల్లో వాహన సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగునా హనుమంత వాహన సేవలో అభయప్రదానం చేసిన రామచంద్రమూర్తిని కనులారా దర్శించుకొని తరించారు. కలియుగంలో తపస్సు, యజ్ఞాలు, యాగాలు చేయకపోయినా హరినామ స్మరణ చేస్తే ఎంతటి కష్టమైనా దూరం అవుతుందని ఉడిపి పాలిమర్ మఠాధిపతి శ్రీ విద్యాధీశ తీర్థస్వామి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పురంధరదాసుల ఆరాధనా మహోత్సవాలను 3వ రోజైన శుక్రవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విద్యాధీశ తీర్థస్వామి మంగళాశాసనాలు అందిస్తూ మానవాళికి పురంధరదాసు జీవితమే ఆదర్శమని, ధనార్జనే ప్రధానంగా భావించిన వ్యక్తి జ్ఞానసిద్ధి పొంది ప్రఖ్యాత హరిదాసులుగా ఖ్యాతి చెందారని వివరించారు. అనంతరం దాస సాహిత్యంలో విశేష కృషి చేసిన 12 మంది యువ కళాకారులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉడిపి పాలిమర్ మఠం ఉత్తరాధికారి శ్రీ విద్యా రాజేశ్వర తీర్థస్వామి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన భజన మండళ్లు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో టీటీడీ నిర్వహిస్తున్న కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులందరూ ఎంతో అదృష్టవంతులని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి ఇతర కళాశాలల విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం స్టూడెంట్స్ సక్సెస్ మీట్ అచీవర్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళాశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శన కనువిందుగా జరిగింది. అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని 27 విద్యా సంస్థల విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి అవార్డులను అందజేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఒకసారన్నా సంవత్సరానికి ఈ కళాశాలలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు, అందరూ టీచర్స్ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనేటువంటిది మీకు అందరికీ తెలిసేటువంటి విశేషమైనటువంటి ఒక రోజు ఈరోజు. అధ్యాపకులు చాలా చక్కగా మీ విద్యార్థులను చూసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఎలా చూసుకున్నాడో, శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని ఎలా చూసుకున్నాడో, అలాగా అధ్యాపకులు మీరు విద్యార్థులను చూసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా అధ్యాపకులకు మంచి సహకారం చేస్తూ వాళ్ళని గౌరవిస్తూ డిసిప్లిన్గా ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించేటువంటి కళాశాలల్లో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. మీరు ఎంతో స్టూడెంట్స్ డిసిప్లిన్గా ఉండాలి. స్టూడెంట్స్ను డిసిప్లిన్ చేయడానికి అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ అందరూ కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల చర్యలు అంటే ఎటువంటి కఠిన చర్యలైనా కూడా తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి. టీటీడీ జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ విద్య కొనబడకూడదు, అమ్మబడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో టీటీడీ విద్యా సంస్థలను నిర్వహిస్తోందని, ఇక్కడి సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యను అభ్యసించాలని కోరారు. సక్సెస్ మీట్ 2023లో గత సంవత్సరంలో చేసుకున్నాము. అప్పుడు 248 అవార్డ్స్ మన స్కూల్స్, కాలేజెస్, మిగతా యాక్టివిటీస్ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 215 అవార్డ్స్ని ఇవ్వబోతున్నాము. అకాడమిక్స్, స్పోర్ట్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్,
curricular, extracurricular, like cultural, all other activities. Children not only in academics, మిగతా దాంట్లో కూడా చాలా వెల్ వర్స్డ్గా మన టీటీడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పడానికి ఈ 215 అవార్డ్స్ని మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్రీ ఏవి ధర్మారెడ్డి గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఇవ్వబోతున్నాము. విద్య కొనబడదు, విద్య అమ్మపడకూడదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క కళాశాలలన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఒక్కొక్క కళాశాల 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ అయితే ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉంది. ఇటువంటి కళాశాలలో చదువుకొని ఈరోజు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారిలో మా అమ్మగారు కూడా ఒకసారి ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ స్టూడెంట్. కాబట్టి ఈ కాలేజెస్ చాలా గర్వకారణం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని స్వామివారి అనుగ్రహంతోనే నడపాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక టార్గెట్తో 2020 నుంచి పయనించిన ఈ ప్రయాణాన్ని తమరికి ప్రతి ఒక్కరు చెప్పారు. వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులు రాణించాలని అభిలషించారు. అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి రాణి సదాశివమూర్తి, ఇతర అధికారులు విద్యతో పాటు పోటీ పరీక్షలు, కళలు, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 217 మంది విద్యార్థులకు 5 గ్రాముల వెండి డాలర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ముఖ్య గణాంకాధికారి శేషశైలేంద్ర, విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఎల్ఆర్ మోహన్ కుమార్ రెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ జేఈఓగా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న సదా భార్గవికి శుక్రవారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సదా భార్గవి టీటీడీలో జేఈఓగా సమర్థవంతమైన అధికారిగా పనిచేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ డి నరసింహకిషోర్, వివిధ శాఖల అధికారులు, వివిధ ఆలయాల డిప్యూటీ ఈవోలు, అర్చకులు, టీటీడీ విద్యా సంస్థలు, వైద్యశాలల ప్రతినిధులు జేఈఓ సదా భార్గవిని ఘనంగా సత్కరించారు. దానలక్ష్మీ దోర్తండే వీరలక్ష్మీ హృదయదరధిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మజిదు విజయదాం సర్వసామ్రాజ్యలక్ష్మీ. అనంతరం ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ జేఈఓ సదా భార్గవి టీటీడీ వైద్య సంస్థలు, విద్యా సంస్థల అభివృద్ధికి నిరంతరం శ్రమించి అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేశారని పేర్కొన్నారు. She is very effective officer, she is very sincere officer, she is very honest officer and she delivers the responsibilities. ఏదైనా చెప్పితే మాత్రం వదిలే క్వశ్చన్ లేదు. నేను కనుక ఏదైనా చెప్పి ఈ పని చేయమంటే ఆ పని ఎవరో వచ్చినా చేసేస్తుంది అనమాట అది. సో అంత లాయల్టీ ఆఫీసర్గా ముద్ర వేసుకునింది. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ మన మంచి టీంలో ఒక మెంబరు వెళ్ళిపోతున్నాడు. సో ఆమెకు భగవంతుడు దాదాపు 4 సంవత్సరాలు జేఈఓగా చేసేటువంటి భాగ్యం కలిగించాడు. తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు వేదపారాయణం, భక్తి గీతాలాపన, మంగళ నాదస్వరాలతో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించి
కర్పూర హారతలు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే. హరియచ్యుతాయని ఆడరే పురుషోత్తమాయని పొగడరే హరియచ్యుతాయని ఆడరే. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. శ్రవణ నక్షత్రం సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి మూలమూర్తులకు సంకల్పపూర్వకంగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఆపై తులసిదళ మాలలు, వర్ణశోభిత పుష్పహారాలతో స్వామి అమ్మవార్లను దేదీప్యమానంగా అలంకరించి ఆనంద కర్పూర హారతలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో
మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అద్దాల మండపంలో శివపార్వతుల ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి షోడశోపచార కైంకర్యాదులతో సేవించారు. అనంతరం అర్చకులు వేద పారాయణం, మహారుద్రంతో శాస్త్రోక్తంగా మృత్తికా శివలింగార్చన, మహాదీపార్చన, మహాలింగార్చనలను పూర్తి చేశారు. నెల్లూరు వాసుల ఇలవేల్పు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో అమావాస్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. అనంతరం మహా నివేదనలు, మంగళ నీరాజనాలు అందజేశారు. కడపలోని ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి మాస శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మహా తేజో విరాజిత ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలోని నందివాహనంపై ఆసీనులను చేసి షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం శాస్త్రోక్తంగా బిల్వదలార్చన జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా శ్రీ కాశీ విశ్వేశ్వరునికి పల్లకి ఉత్సవాన్ని జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.